ఓం శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీమాత్రే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనాం వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. మనం ఈ రోజున నక్షత్రాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. దీంట్లో పునర్వసు నక్షత్రం గురించి మనం ఈ వేళ తెలుసుకుందాం. ఈ పునర్వసు నక్షత్రం వారు వీళ్ళకి గురుడు అధిపతి. అంటే నవగ్రహాల్లో ఈ పునర్వసు నక్షత్రానికి గురుడు అధిపతి కాబట్టి వీళ్ళు గురుగ్రహాన్ని పూజించడం, గురువారం నియమాలు పాటించడం, అదేవిధంగా ప్రతి గురువారం దత్త చరిత్ర, గురు చరిత్ర పారాయణ చేయడం, అదేవిధంగా రాఘవేంద్ర స్వామిని, దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం అనేది వీళ్ళకి చాలా మంచి విశేష ఫలితాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా వీరు ప్రతి నిత్యం కూడా ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం చెప్పదగినటువంటి సూచన. కాబట్టి ఈ పునర్వసు నక్షత్రం వారు ప్రతి గురువారం నాడు కూడా నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి అక్కడ గురుగ్రహం దగ్గర పసుపు రంగు వస్త్రాన్ని వేయడం, లేకపోతే పసుపు రంగు పువ్వులతో పూజించి కొన్ని శనగలు, గురుడికి సంబంధించిన ధాన్యం ఏంటంటే శనగలు, కొన్ని అక్కడ పెట్టి ఆ యొక్క గ్రహానికి నమస్కరించుకోవడం అనేది చాలా చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా గురుగ్రహానికి సంబంధించినటువంటి ధాన్యం ఈ శనగలు ఆ గురువారం రోజున నవగ్రహాలు ఉన్న చోట బ్రాహ్మణుడికి దానం చేయడం కానీ, దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి అక్కడ అంటే బుధవారం రాత్రి నానబెట్టుకుని గురువారం ఉదయాన్నే నానబెట్టిన శనగలు చిన్న బెల్లం ముక్క వేసి గురువారం ఉదయాన్నే గోమాతకి తినిపించడం ద్వారా కూడా గురుగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఈ యొక్క పునర్వసు నక్షత్రం వారు వెదురు చెట్టు కానీ గన్నేరు చెట్టు కానీ ఎక్కడైనా ఉంటే అక్కడ శుభ్రం చేసుకుని అక్కడ ఒక చిన్న ముగ్గు లాంటిది వేసి ఆవునేతితో దీపారాధన చేసి గన్నేరు చెట్టు దగ్గర కానీ వెదురు చెట్టు దగ్గర కానీ ప్రదక్షిణ చేయడం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క పునర్వసు నక్షత్రం వారు ఎక్కడైనా సరే దేవాలయంలో వెదురు చెట్టు కానీ చిన్న గన్నేరు చెట్టు కానీ పట్టుకెళ్ళి పాతడం అనేది చాలా మంచి ఫలితాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క నక్షత్రం వారు వాళ్ళకి జాతకపరమైన దోషాలు ఎక్కువగా ఉన్నా, కుటుంబంలో సమస్యలు ఎక్కువగా ఉన్నా ఈ పునర్వసు నక్షత్రం వారు అమావాస్య రోజున శ్రీకాళహస్తి వెళ్ళి ఒక రోజు అక్కడ వెండి అంటే అమావాస్యకి ముందు రోజే అక్కడికి వెళ్ళి అక్కడ నిద్ర చేసి అమావాస్య నాడు ఉదయాన్నే అక్కడ ఆ క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని సుప్రభాత సమయం నుంచి మధ్యాహ్నం వరకు స్వామివారి సన్నిధిలో గడిపి అక్కడ స్వామివారికి మీ శక్తి కొలది అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని ఆ యొక్క స్వామివారిని దర్శించుకోవడం వల్ల మీ జీవితంలో అనేక విశేషమైనటువంటి మార్పులు అనేవి కలుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క పునర్వసు నక్షత్రం వారు గురువారం నాడు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు కానీ, అదే ఏదైనా కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నప్పుడు కానీ, అదే ఏదైనా సరే చాలా విశేషమైనటువంటి ముఖ్యమైనటువంటి పని మీద వెళ్ళేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు ధరించి వెళ్ళడం వీరికి మంచి ఫలితాన్ని కలగజేస్తుంది. వస్త్రాలు ధరించడం కుదరకపోతే పసుపు రంగు వస్త్రం చిన్నది దగ్గర పెట్టుకోవడం కానీ, ప్రతిరోజు ఉదయం సాయంత్రం అవకాశం ఉన్నవారు మీ ఇంట్లో దేవుడి మందిరం దగ్గర దీపారాధన చేసి అక్కడ 3 కానీ 5 కానీ పసుపు రంగు చామంతి పువ్వులు అక్కడ పెట్టండి. మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని పసుపు రంగు పువ్వులతో పూజించండి. ఆ గురుడి యొక్క అనుగ్రహంతో మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు చాలా వరకు తగ్గిపోతాయి. అదేవిధంగా మీ శక్తి కొలది ఎప్పుడైనా సరే 3 నెలలకు ఒకసారి కానీ 6 నెలలకు ఒకసారి కానీ మీ అవకాశాన్ని బట్టి మీ ఇంట్లో రమా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని జరిపించుకోండి. మీ ఇంట్లో అన్నీ కూడా సుఖ సంతోషాలు కలుగుతాయి. అదేవిధంగా శక్తి ఉన్నవారు, అవకాశం ఉన్నవారు మీ గోత్రనామాలతోటి నవగ్రహాలు ఉన్న చోట గురుడికి అభిషేకం చేయించుకోండి. అదేవిధంగా మీ ఇంటి పురోహితుల ద్వారా కానీ అదే బ్రాహ్మణుల్ని తీసుకొచ్చి మీ ఇంట్లో గురుడికి హోమం చేయించుకోండి. బ్రాహ్మణుడి ద్వారా మీ గోత్రనామాలతో జపం హోమం చేయించుకుని ఆ జప హోమాలు పూర్తయ్యాక మీ శక్తి కొలది శనగలు కానీ శనగపప్పు కానీ పసుపు రంగు వస్త్రాన్ని దానం చేయండి. ఈ పునర్వసు నక్షత్రం వారికి అన్ని రకాలుగా మంచి జరుగుతుంది.
కాబట్టి ఈ యొక్క పునర్వసు నక్షత్రం వారు నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.